మన తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్థానము గురువుకే. తల్లిదండ్రులే మొట్టమొదటి గురువు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఫస్ట్ మనం నేర్చుకునేది విద్య నేర్చుకునేది పేరెంట్స్ దగ్గరనే. తల్లిదండ్రులే మొట్టమొదటి గురువు. దాని తర్వాత మనకు గురువులకు స్థానం ఇవ్వాలి. అంటే ఈ భూమి మీద మీరు ఇద్దరిని గౌరవించాలి తప్పకుండా. ఒకటి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు, తల్లి తండ్రి దైవం. దాని తర్వాత గురువులు. గు అంటే అజ్ఞానము, చీకటి, అంధకారం. మరి అలాంటి ఆ చీకటి అంధకారాన్ని గురువు అతను తొలగిస్తాడు. మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు మనల్ని తీసుకెళ్లేవాడే గురువు. అందుకే గురువుకు అనాది నుండి మన సమాజంలో అతనికి అత్యంత గౌరవనీయం.